విజయ్ సేతుపతి ప్రస్తుతం మంచి బిజీగా ఉన్నారు. కానీ అతని కెరియర్లో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. విడించాల 1 మరియు 2 వంటి సినిమాలకు పేరు వచ్చినప్పటికీ కమర్షియల్ సక్సెస్ రాలేదు. అయితే సేతుపతి విలన్ పాత్రలో నటించిన సినిమాలు మంచి ఆదరణ పొందాయి. మహారాజా సినిమా అతనికి కెరియర్ మలుపు ఇచ్చింది. 50వ సినిమాగా వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్గా నిలిచింది. సేతుపతి స్వయంగా ఓ అవార్డ్ ఫంక్షన్లో ఈ సినిమా గురించి మాట్లాడారు. 2 లేదా 3 సంవత్సరాలుగా సేతుపతి చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు. కానీ మహారాజా చిత్రంతో కెరియర్ తిరుగుబాటు జరిగింది అని అన్నారు. ఆయన మహారాజా సినిమాకు వచ్చిన ప్రశంసలను ఉద్ఘాటించారు. మరి ఈ సినిమా చెన్నైలో కూడా మంచి కలెక్షన్లు సాధించిందని చెప్పారు. ఈ సినిమా అనవసరమైన సాంగ్స్ లేకుండా కేవలం కథ మీదే నడిపించినట్లు నితిలన్ దర్శకత్వాన్ని ప్రశంసించారు. సేతుపతి తన స్క్రీన్ ప్రెజెన్స్, నాటక నైపుణ్యంతో సినిమాను ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు. ఈ సినిమా తమిళ మరియు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు విజయ్ సేతుపతి తన పాత్ర ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారని, కేవలం తన పాత్రకు ప్రాధాన్యం ఉండే కంటెంట్ బలమైన సినిమాలను మాత్రమే సెలెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. రెగ్యులర్గా విలన్ పాత్రలను కూడా ఎంచుకోవడం లేదని, భవిష్యత్తులో విలన్ పాత్రలకు నో అన్నట్లు తెలుస్తోంది.